హలో అండి. సండే స్పెషల్‌గా అయితే మేము ముంబై నుండి తీసుకొచ్చిన కొన్ని రొయ్యలైతే ఫ్రై చేసేసుకున్నాము. ఇక్కడ మా అత్తయ్య అయితే వీటిని నీట్‌గా కడిగేసి మరి తడి బట్ట వేసి వీటిని తుడిచి అయితే కొంచెం ఇలా మనం కొద్దిగా ఇదే బట్టలో ఫోల్డ్ చేసేసుకొని బరువు పెట్టేస్తే వీటిలో ఉన్న వాటర్ అనేది దీనికి ఇంకిపోతుంది కాబట్టి ఇలా బరువు అయితే పెట్టేసి మేము ఇలా తీసేస్తున్నాం వాటర్‌ని. తర్వాత ఒక ప్లేట్‌లో కనుక కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, కొద్దిగా బియ్యం పొడి, శనగపిండి, ధనియాల పొడి, కొద్దిగా మసాలా ఏదైనా వేసేసుకొని మనం వాటికి కావాల్సిన పౌడర్ని అయితే చేసేసుకోవాలి. పౌడర్ చేసేసుకున్నాక ఇలా సైడ్‌కి తీసుకున్న ఈ రొయ్యల్ని అందులో అద్దేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముంబైకి వెళ్ళినప్పుడు మరి ముంబై నుండి వచ్చినా కూడా ఇవైతే తీసుకొని వచ్చి రెగ్యులర్గా అయితే మేము ఫ్రై చేసేసుకుంటూ ఉంటాము. మీకు కూడా ఇలాంటివి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వేడివేడిగా రొయ్యలు చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.